డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే ముందు వైఎస్ జగన్‌ని కలవాలి, కలవకూడదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. డీకే శివకుమార్‌కి మీరే సలహా ఇవ్వాలి అనుకుంటే, ఆయన నేరుగా తెలుగొచ్చు ఆయనకి కామెంట్స్ చదువుతారాయన. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. జగన్‌ని డీకే శివకుమార్ సీఎం అయ్యే ముందు కలవాలి, కలవకూడదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సమీకరణం మారుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలతో పాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక రాజకీయ చాణక్యుడిగా త్వరలో సీఎం అవ్వబోతున్నటువంటి డీకే శివకుమార్ మధ్య ఉన్నటువంటి సంబంధాలేంటి, వీరిద్దరు వెనుకున్న అసలు కథ ఏంటనేటువంటి విషయాల మీద సరికొత్త అంచనాలు మొదలయ్యాయి. నిజానికి జగన్కి డీకే శివకుమార్కు ఉన్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. దీనికి చాలా పెద్ద చరిత్రే ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత బలమైన నేతగా వెలుగొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డితో డీకే శివకుమార్కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ రోజుల్లో దక్షిణాది రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆ సమయంలో డీకే శివకుమార్ కాంగ్రెస్లో ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నారు. రాజశేఖర రెడ్డి రాజకీయ శైలిని, ఆయన ప్రజాకర్షక వ్యక్తిత్వాన్ని డీకే శివకుమార్ ఎంతగానో అభిమానించేవారు. రాజశేఖర రెడ్డి పట్ల డీకే శివకుమార్కి ఎనలేని గౌరవం ఉండేది. ఆ రకంగా వైఎస్ కుటుంబంతో డీకే శివకుమార్కి ఒక బలమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ఆ పాత అనుబంధమే ఈ రోజున వైఎస్ జగన్తో కూడా కొనసాగుతోంది. రాజకీయాలతో పాటు వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అనేటువంటి చర్చ కూడా ఎప్పటి నుంచో నడుస్తుంది. జగన్కి కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. అలాగే డీకే శివకుమార్ కూడా కర్ణాటకలో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరిద్దరి మధ్య ప్రత్యేకంగా భాగస్వామ్య వ్యవహారాలు ఉన్నాయా లేదా అనేది ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. కానీ వ్యాపార రీత్యా కానీ, వ్యక్తిత్వ కారణాల రీత్యా కానీ వీరిద్దరూ ఎప్పుడూ అనుకోకుండా కలుసుకున్న చాలా మర్యాదపూర్వకంగా అత్యంత మైత్రితో మాట్లాడుకుంటారు. రాజకీయాల కంటే కూడా వ్యక్తిగత స్నేహానికి వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఇది పొలిటికల్ సర్కిల్స్లో వినపడేటువంటి ముఖ్యమైన మాట. ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో, ఆమెను ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ చేయడంలో కూడా డీకే శివకుమార్ హస్తం ఉందనే ప్రచారం గట్టిగా సాగింది. అయితే షర్మిల రాజకీయ నిర్ణయాలకి డీకే శివకుమార్ చాలా దూరంగానే ఉన్నారు. ఇందులో ఆయన ప్రత్యేక ప్రమేయం ఏమీ ఉండదు. ఇక మరోవైపు జగన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో రాజీ పడి ఆ పార్టీలోకి వెళ్తారని, దానికి డీకే శివకుమార్ సూత్రధారిగా వ్యవహరిస్తూ వ్యూహాలు నడుపుతున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజముందనేది చూడాలి. గతంలో ఏ కారణాల వల్ల జగన్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే విషయాలు డీకే శివకుమార్కి చాలా స్పష్టంగా తెలుసు. అందుకే జగన్ని కాంగ్రెస్లోకి లాగాలనే ప్రయత్నాలు కానీ, ఆ వ్యవహారాల్లో తలదూర్చడం కానీ డీకే శివకుమార్ అసలు చేయట్లేదు. మరి కాంగ్రెస్లోకి వెళ్ళనప్పుడు డీకే శివకుమార్ వల్ల జగన్కి వచ్చే లాభం ఏంటనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఇక్కడే అసలైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి నేపథ్యంలో జగన్కి ఏపీలో తన రహస్య సమావేశాలు నిర్వహించుకోవడానికి లేదా భవిష్యత్ రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకోవడానికి సేఫ్ జోన్ లేదు. ఇలాంటి సమయంలో బెంగళూరు నగరం ఆయనకి అత్యంత సురక్షితమైనటువంటి స్థావరంగా మారింది. ఇప్పుడు కర్ణాటకలో డీకే శివకుమార్ అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉండడం, ప్రభుత్వ పెద్దగా కొనసాగడం జగన్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. తన మిత్రుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో జగన్కి ఎలాంటి రాజకీయ లేదా ప్రైవసీ ఇబ్బందులు ఎదురవ్వవు. ఒక రకంగా బెంగళూరు కేంద్రంగా తన పొలిటికల్ మూవ్స్ని ప్లాన్ చేసుకోవడానికి జగన్కి ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే తప్ప ఇంతకు మించి ఇందులో ఎలాంటి రాజకీయ విలీనాలు లేవని స్పష్టమవుతోంది. చివరిగా చెప్పాలంటే డీకే శివకుమార్ ఎంతటి పవర్ఫుల్ లీడర్ అయినా ఆయన జగన్కి కాంగ్రెస్ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. జగన్ కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రసక్తి లేదు. కానీ పొరుగు రాష్ట్రంలో ఒక బలమైనటువంటి మిత్రుడు అధికారంలో ఉండడం అనేది జగన్కు ఒక మానసికమైన వ్యూహాత్మకమైనటువంటి బలం అనే చెప్పాలి. భవిష్యత్తులో ఇద్దరు నేతల మైత్రి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే చూడాలి.